మోషే తన జీవితంలో ఒక పర్పస్, ఒక ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మోషేను చిన్నతనం నుంచి కూడా దేవుడు బలపరుస్తూ వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మనందరి జీవితాల్లో ఒక పర్పస్ ఉన్నది. ఆ పర్పస్ మనం కనుక్కోకపోతే మన జీవితానికి ఒక గమ్యం అంటూ ఉండదు అనేది ఈరోజు నేను ముందులో చెప్పాలి. మన యొక్క పర్పస్ ఏంటి? దేవుడు నన్ను ఎందుకు చేశాడు? నా జీవితము దేవుడు ఎందుకు నిర్ణయించాడు? ఏ విషయాన్ని సాధించాలని, ఎలా జీవించాలని అనేది దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉండగా అది మనం కనుక్కోవటం చాలా ప్రాముఖ్యం. ప్రియులారా, మన చేతుల్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని ఆ పర్పస్ ఏంటో తెలియకపోతే అది కేవలం ఒక ఆట వస్తువుగా మిగిలిపోతుంది. అంతే కదండి. మనము తాగే బాటిల్ని నేను నీరు పట్టుకొని తాగవచ్చు, దీనిలో స్టోర్ చేసుకోవచ్చు అని నాకు ఆ పర్పస్ తెలియకపోతే ఇది కూడా కేవలం ఒక ఆట వస్తువు అయిపోతుంది. వీ డోంట్ యూస్ ఇట్, వీ కాంట్ యూస్ ఇట్, వీ జస్ట్ వేస్ట్ ఇట్. ప్రియులారా, వెన్ యూ డోంట్ నో ఏ పర్పస్, ఒక ఉద్దేశం తెలియకపోతే మనం వేస్ట్ అయిపోతుంది, మన లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ప్రియులారా, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. నీ గురించి నువ్వు అడగాల్సిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? నేను ఎలా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు? ఏమి సాధించాలని ప్రభు కోరుతా ఉన్నాడు? నా జీవితం యొక్క సార్థకత, సాఫల్యత దేనిలో ఉంది అని నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టి కోరుకొని నువ్వు తెలుసుకోవాల్సినటువంటి అవసరతను ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాను. అది లేకపోతే కేవలం మనం చదువుకుంటాం, మంచి ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటాం, పిల్లలు కంటాం, ముసలిళ్ళు అయితే చచ్చిపోతాం, అంతకంటే ఏం జరగదు. అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ వేస్ట్ ఆఫ్ లైఫ్. మన జీవితంలో అంటే అవన్నీ మంచివి కాదని కాదు ప్రియులరా, కానీ దానికంటే ఎక్కువైనది నువ్వు చేయగలవు, దానికంటే ఎక్కువైన విషయం నువ్వు చేయగలవు ప్రియులరా. అది మనం గుర్తించాలి, అది గ్రహించాలని ఈరోజు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులరా, లైఫ్లో మన జీవితంలో ఒక ప్రోగ్రెస్ అవ్వాల్సినటువంటి ఆ ప్రక్రియలలో లేక అయ్యే ప్రక్రియలో చాలా మటుకు మేజర్ స్టెప్ లేక మేజర్ ఇన్ఫ్లుయెన్స్ దేని ద్వారా అవుతుంది అని అంటే, మన జీవితంలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నెగటివ్ ట్రైట్స్, నెగటివ్ ఫీచర్స్, నెగటివ్ క్యారెక్టర్స్, నెగటివ్ రిలేషన్షిప్స్ ఏవైతే నాకు హానికరమైనవి, ప్రయోజనకరము కానివి అలవాట్లు కానీ, ఆలోచనలు కానీ, సంబంధాలు కానీ ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసుకోవటం ద్వారానే నా జీవితంలో ఎదుగుదల ప్రారంభమవుతుంది. అది అందరికీ వర్తిస్తుంది. మన జీవితంలో చాలా అనవసరమైన విషయాలు ఉన్నాయి ప్రియులారా. ఉదాహరణగా ఒక అన్ప్రొడక్టివ్ ఫ్రెండ్షిప్. అన్ప్రొడక్టివ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఏదో లాభం లేని అని కాదు, అంటే వారేదో మనకు లాభకరం కానీ నీకు శ్రేయస్సు కానీ, నీకు మేలు జరగని స్నేహం, లేకపోతే ఒక నెగటివ్ ఫ్రెండ్ ఎవరైతే ఉండి నీ జీవితంలో వారి గురించి ఎప్పుడు కూడా వారితోనే సమయం గడిపి వారితోనే నువ్వు ఉంటూ ఉన్నట్లయితే నీకు తెలియకుండానే నీ జీవితం మీద ఆ యొక్క రిలేషన్షిప్ ప్రభావం పడుతుంది. పడినప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో అటువంటి వ్యక్తిగానే నువ్వు తయారవుతావు. ఊరికేనే చెప్పలేదు ప్రియులారా, నీ స్నేహితుల పేర్లు చెప్పు, నువ్వు ఎలాంటి వ్యక్తివో నేను చెప్తానన్నారు. కారణం ఏంటంటే దెర్ ఈస్ ఆల్వేస్ ఎ రబ్బింగ్ ఎఫెక్ట్. ఒక ఎఫెక్ట్ అనేది మన జీవితంలో ఆ రిలేషన్షిప్స్ని బట్టి అవుతుంది. అదే ఒక పాజిటివ్ ఫ్రెండ్ నీ జీవితంలో ఉన్నాడంటే దాని ద్వారా కూడా ఒక పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. నీ జీవితంలో నెగటివ్ ఇంపాక్ట్, నీ జీవితంలో హానికరమైన, లాభకరము కానివి ఏది ఉన్నా సరే వాటిని వదులుకోవటంతో ముందుగా నీ ఎదుగుదల ప్రారంభమవుతుంది.